మీ దృష్టిలో గత 10 ఏళ్లగా ఈ డయాబెటిస్ వైద్యంలో వచ్చిన గణనీయమైన మార్పులేంటి? ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గావచ్చు, బిగ్ డేటా గావచ్చు, మిగతా అంటే మనకు కొంతమంది టెక్నోక్రాట్స్ చెప్పేదేందంటే, వాట్ వి హావ్ సీన్ ఇన్ ద లాస్ట్ 100 ఇయర్స్ వి కెన్ సీ ఇన్ ద నెక్స్ట్ 15 ఇయర్స్ అంటున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెన్షన్స్. సో, హుహు. మీ దృష్టిలో వచ్చే 10, 15 ఇయర్స్‌లో ఈ డయాబెటిస్ వైద్యానికి అంటే ఎలాంటి కొత్త వైద్య విధానాలొచ్చే అవకాశం ఉంది? సో, ఫస్ట్ ఐల్ జస్ట్ క్విక్లీ టెల్ అబౌట్ టైప్ 1 డయాబెటిస్. ఓకే. సో, టైప్ 1 డయాబెటిస్‌లో మాత్రం ఐ థింక్ ఈ క్లోజ్డ్ లూప్ ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్ అన్నా గదా! దే ఆర్ గుడ్. బట్ నెక్స్ట్ 10-15 ఇయర్స్‌లో మనకి విల్ హావ్ ఎ కంప్లీట్ ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్. వేర్ పేషెంట్స్ జస్ట్ పెట్టుకోవడం అంతే. షుగర్స్ మానిటర్ చేస్తే లో వేస్తే కంట్రోల్ చేస్తది. హై వేస్తే కంట్రోల్ చేస్తే ఏం చేయవసరం లేదు ఇంకా. దే కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్. అది మాత్రం వచ్చేస్తుంది టైప్ 1 డయాబెటిస్‌లో. ఇంకొకటి ప్రామిసింగ్ ఏంటంటే ఇంకా బట్ స్టిల్ ప్రిలిమినరీ వీ కెన్ రీజనరేట్ రైట్ ఆ సెల్స్ విచ్ మేక్ ప్యాంక్రియాస్. సో దట్ ఈస్ ప్రామిస్ $1 బిలియన్ రీసెర్చ్ అవుతుంది అక్కడ. సో మరి అది 15 ఇయర్స్‌లో అవ్వచ్చు అవ్వకపోవచ్చు వీ డోంట్ నో. సో దట్ ఈస్ టైప్ 1 డయాబెటీస్. టైప్ 2లో మాత్రం వీ హ్యావ్ ఇప్పుడు రివల్యూషనరీ మెడిసిన్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి. అండ్ అవి ఇంకా బెటర్ అవుతాయి. వేర్ మనకి ఐ థింక్ ఈవెన్ ఇంజెక్షన్ వన్స్ అ మంత్ లేకపోతే టాబ్లెట్స్ వన్స్ ఎవ్రీ 2 వీక్స్, వన్స్ ఎవ్రీ 4 వీక్స్. సో those will come where medicines will be more easy to take, plus results will be much more. Hopefully, type 2 diabetes lo kuda will have something where pancreas will regenerate. Kani problem ఏంటంటే type 2 తో pancreas regenerate చేసిన ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సెల్స్ లో ఉంటాయి కదా, మన సెల్స్ ని రీజనరేట్ చేయలేము, సెల్స్ ని మార్చలేము. సో టైప్ 2 డయాబెటీస్ లో మెడిసిన్స్ విల్ గెట్ మోర్ ఎఫెక్టివ్ కానీ క్యూర్ is probably not possible. The injections అనేది we call them glucagon like peptide receptor agonists, and I think next 5-10 years లో అవి they will get better and better and better, where జనాలు 1 ఇంజెక్షన్ తీసుకుంటారు, they maybe don't need to take any other medicines. ఎందుకంటే వెయిట్ లాస్ అంటే మేము చూస్తున్నాం కదా, ఈవెన్ నౌ విత్ దీస్ మెడిసిన్స్ వెయిట్ లాస్ చాలా సిగ్నిఫికెంట్ ఉంటుంది. చాలా మంది వేరే అన్ని ఇన్సులిన్ స్టాప్ చేసేస్తున్నారు. కొలెస్ట్రాల్ మెడిసిన్స్ దే ఆర్ గెటింగ్ ఆఫ్, బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్. నాట్ ఎవ్రీబడి బట్ అ గుడ్ నంబర్. సో ఐ థింక్ ఆ నెక్స్ట్ రెవల్యూషన్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ఓకే. దట్ ఏరియా. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.